ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, భారతీయ కళా మహోత్సవాన్ని ఎవరు ప్రారంభించనున్నారు? భారతీయ కళా మహోత్సవాన్ని ఎవరు ప్రారంభించనున్నారు? ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ద్రౌపది ముర్ము. ఈ నెల 28న రాష్ట్రపతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కళా మహోత్సవ్, భారత కళా మహోత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించనున్నారు. ఇది ఈశాన్య ప్రాంత అభివృద్ధి సాంస్కృతిక మంత్రిత్వ శాఖల సహకారంతో మొదటి భారతీయ కళా మహోత్సవం. సెప్టెంబర్ 29 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు జరుగుతుంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ కళా మహోత్సవ్ కార్యక్రమం ఎన్ని రోజులు జరగనుంది? ఎన్ని రోజులు అంటే 8 రోజులు జరగనుంది. 8 రోజుల పాటు సెప్టెంబర్ 29 నుంచి 6వ తేదీ వరకు 8 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈశాన్య రాష్ట్రాల సుసంపన్నమైన వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తాయి. దీంట్లో భారతీయ కళా మహోత్సవంలో సుసంపన్నమైన వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వ ప్రదర్శనలు జరుగుతాయి. ఈ ఈశాన్య రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దీన్ని ప్రారంభించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మహిళా సాధికారత లక్ష్యంగా సుభద్ర పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? వెరీ ఇంపార్టెంట్. మహిళలు రానున్న రోజుల్లో ఇంకా ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. మహిళలకు సంబంధించిన ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. మహిళా సాధికారత లక్ష్యంగా సుభద్ర పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే, సుభద్ర పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఒడిశా. ఒడిశా ప్రభుత్వం మహిళా సాధికారత లక్ష్యంగా ప్రతిష్టాత్మక సుభద్ర పథకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ పథకం కింద 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయసులైన అర్హత గల లబ్ధిదారులకు 5 ఏళ్లలో 50,000 రూపాయలు అందుతాయంట. సుభద్ర పథకాన్ని ఎవరు ప్రారంభించారు? ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా, నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఈ సుభద్ర పథకం అనేది రాష్ట్రంలో విశిష్ట మహిళా ప్రాధాన్య పథకం కాగా 1 కోటి మందికి పైగా మహిళలకు ప్రయోజనం కలుగుతుంది. ఈ సుభద్ర పథకం ద్వారా ఎంతమందికి? 1 కోటి మందికి పైగా ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. సుభద్ర పథకం ఒడిశాలో రూపొందించారు. గ్రామ పంచాయతీ పట్టణ స్థానిక సంస్థల్లో 10 అత్యధిక డిజిటల్ లావాదేవీలు నిర్వహించే 100 మంది లబ్ధిదారులకు అదనపు ఇన్సెంటివ్స్గా 500 కూడా చెల్లిస్తారంట ఈ పథకం కింద. ఈ పథకం సుభద్ర పథకం కింద ఏదైతే ఉంటుందో దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఈ పథకం కింద 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు అర్హత గల లబ్ధిదారులకు 2024-25 నుంచి 2028-29 మధ్య 5 ఏళ్లలో 50,000 రూపాయలు అందుతాయి. ఈ పథకం కింద ఇప్పటికే 50 లక్షల మంది మహిళలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ పట్టణ స్థానిక సంస్థలు పరిధిలో అత్యధిక డిజిటల్ లావాదేవీలు నిర్వహించే 100 మంది లబ్ధిదారులకు అదనపు ఇన్సెంటివ్స్గా మరో 500 చెల్లిస్తారంట. ఎక్స్ట్రాగా 50,000 కాకుండా ఇంకా 500 ఎక్స్ట్రాగా చెల్లిస్తారు. ఇది మహిళల యొక్క సాధికారత లక్ష్యంగా చేపట్టిన పథకం. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ ఐక్య ఎక్కడ నిర్వహించబడింది? ఎక్సర్సైజ్ ఐక్య ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆన్సర్ గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఐక్య, AIKYA, ఐక్య. ఆన్సర్ వచ్చేసి గెస్ చేయడానికి ప్రయత్నించండి ఎక్కడనేది. చెన్నైలో సెప్టెంబర్ 18వ తేదీన నుంచి 2 రోజుల వరకు జాతీయ సెమినార్ ఎక్సర్సైజ్ ఐక్య నిర్వహించబడుతుంది. సెప్టెంబర్ 18 నుంచి. ప్రధాన లక్ష్యం ఏంటంటే, ఎక్సర్సైజ్ ఐక్య ప్రధాన లక్ష్యం సహజ సిద్ధంగా సంభవించే ప్రకృతి విపత్తుల సంసిద్ధతను ప్రోత్సహించడం మరియు కీలకమైన భాగస్వామ్యుల మధ్య సహకారాన్ని లాభోపేతం చేయడం అనేది ఎక్సర్సైజ్ ఐక్య యొక్క ప్రధాన లక్ష్యం. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మరియు కమాండ్ ఆఫ్ ఆర్మీలచే చెన్నైలో సెప్టెంబర్ 18 నుండి 2 రోజుల పాటు జాతీయ సెమినార్ ఎక్సర్సైజ్
ఎక్సర్సైజ్ ఐక్య అనేది నిర్వహించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ ఎన్నికలకు సంబంధించి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది? ఇటీవల ఏ ఎన్నికలకు సంబంధించి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాలిటీ బిట్. జమిలీ ఎన్నికలు. జమిలీ ఎన్నికలు అంటే దేశవ్యాప్తంగా లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక సంస్థలు జమిలీ ఎన్నికలను ఒకే దేశం ఒకే ఎన్నికలకు సంబంధించిన ఎన్నికలు ఇవి. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. రానున్న శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం జమిలీ ఎన్నికల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతుంది. ఒకే దేశం ఒకే ఎన్నికలను గుర్తుపెట్టుకోండి. జమిలీ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలంటే ఒకే దేశం ఒకే ఎన్నికలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మీకు గుర్తుకు రావాలి. జమిలీ ఎన్నికలు అంటే ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే ఆలోచన ఏ సంవత్సరంలో మొదటిసారిగా ప్రతిపాదించారు? ఏ సంవత్సరంలో? ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే కామెంట్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఆన్సర్ వచ్చేసి 1980లో మొదటిసారిగా ప్రతిపాదించారు ఒకే దేశం ఒకే ఎన్నికలు, జమిలీ ఎన్నికలు. దానికి జమిలీ ఎన్నికలు అని పేరు. జస్టిస్ బిపి జీవన్ రెడ్డి నేతృత్వంలో లా కమిషన్ మే 1999లో తన 170వ నివేదికలో లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని అభిప్రాయపడింది. ఎవరి నేతృత్వంలో? జస్టిస్ బిపి జీవన్ రెడ్డి. ఇప్పుడు ప్రస్తుతం ఎవరి నివేదిక మేరకు దీన్ని ఆమోదింపబడిందంటే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదిక ప్రకారం 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను పంచుకుంటాయి. 32 పార్టీలు ఏకకాలంలో ఎన్నిక భావనకు మద్దతు ఇచ్చాయంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.